అక్క ఏం చేసిందంట పట్టుకో ఇప్పుడు వీడియో తీయాలి కదా కనిపిస్తున్నాడు కదులుతున్నాయి మొత్తానికి తప్పించుకొని బయటకు వచ్చాను కానీ ఇంకొంచెం అయ్యి ఉంటే అమ్మవారిలోనే కలిసిపోయిందేమో అంత ఘోరంగా ఉందిరా బాబోయ్ మర్యాదతో చంపడం మా వాళ్ళ అలవాటు మావాడు వచ్చాడు చూసారా పండగల పిలవగానే వచ్చాడు పెట్టి 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 ఇడిపోనే చెప్పాను కదా నిన్నటి మించి ఈరోజు ఇంకా డబల్ ఉంటుందని వీడియోస్ తీయడానికి కూడా అవ్వడం లేదు ఇంకా మేడ మీదకి ఎక్కి ఏవో 2 షూట్స్ చేశాను నా షర్ట్ కూడా ఒకటి తడిసిపోతే ఇంకో షర్ట్ వేసుకున్నాను సిచ్యువేషన్ అలా ఉంది అయినా ఇలాంటి పీక్ సమ్మర్లో ఇలాంటి పండగలు మాత్రం చాలా ఘోరం ఇంకా ఉంటామో లేదో తెలియని అన్న సిచ్యువేషన్లో అయిపోయింది అమ్మవారి గుడికి కూడా వెళ్ళలేకపోయాను ఆ దీనివల్ల సో మీరు అర్థం చేసుకుంటారని అండ్ అలాగే మీ ఊర్లో పండగల్ని సరైన టైంలో పెట్టుకొని సరిగ్గా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను నేనైతే సరిగ్గా ఎంజాయ్ చేయలేకపోయాను థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఇంకా అంతే ఇంకా ప్రతి ఒక్కరు ఎవరి దీనిలో వాళ్ళు ఉన్నారు భోజనాలు హడావిడి హంగామా మళ్ళీ సాయంత్రం 5-6 కల్లా మొత్తం క్లియర్ అయిపోద్ది ఓరు బాబాయ్ తట్టుకోలేకపోతున్నాం సూర్యుడు దుబ్బేస్తున్నాడు 5 వరకు నాన్ స్టాప్కి ఇదే ఉంటుంది హడావిడి నిత్యాంత పెద్ద లెక్క ఉన్నా చెప్పురా సామాన్లన్నీ ఎక్కడికక్కడికి ఇచ్చేసి మొత్తం క్లీనింగ్ చేస్తాం ఇక్కడ ఊరే కాదు టోటల్ ఊరంతా ఆల్మోస్ట్ క్లీన్ అయిపోయింది
ఇంకా సాయంత్రం 5:30 6 టైం కల్లా మొత్తం క్లియర్ కట్. మొత్తానికి పండగలు ఇలా ముగిసాయి. స్టే ట్యూన్ టు నెక్స్ట్ వీడియోస్. ఓకే, బాయ్. సబ్స్క్రైబ్ టు ఖాళీ కుర్రాళ్ళు. సో ఫైనల్గా మా ఊరు అండ్ వాతావరణం కూడా చల్లబడిపోయింది బాగా. అందరూ ఎవరింటికో వెళ్ళిపోయారు. ఇదిగోండి మేము ఈ కార్లో వచ్చాం, మా ఫ్రెండ్ది డ్రాప్ చేయడానికి వచ్చాం. మొత్తానికి అంతా చల్లబడిపోయింది. పండగలు అయిపోయాయి. మళ్ళీ 5-6 సంవత్సరాల తర్వాత కలుసుకుందాం. అప్పుడు మళ్ళీ వీడియోస్తో కలుద్దాం. 5-6 సంవత్సరాల తర్వాత పండగల వీడియోలండి, నార్మల్ వీడియోస్ కాదు. ఓకేనా? ఓకే. సో దిస్ ఈస్ ద వీడియో. జై హింద్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఖాళీ కుర్రా.